చిక్కుడుకాయ కూర మనకి మంచి ఫ్లేవర్‌లో ఇలా తిని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అన్నంలోకి బావుంటుంది. చపాతీలో వాటిలో కంటే రైస్‌లోకి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మీరు టేస్ట్ చేశాక ఎలా ఉందో కామెంట్ రూపంలో అప్పుడు కామెంట్ పెట్టండి దయచేసి. ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే అంటే మనం డైలీ చేసుకునే కూరలోనే కొంచెం డిఫరెంట్‌గా మనం ఆలోచించగలిగితే కమ్మగా, టేస్టీగా తినేసేయొచ్చనమాట. సో అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. నేను మీ చందు. హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు మీకు నేను చిక్కుడుకాయ ఫ్రై చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది పల్లి పొడి వేసుకొని. మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. మా వైటీవీ వెజ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చేసే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక కప్పుడు పల్లీలు తీసుకొని వాటిని సన్నటి మంట మీద బాగా వేపుకోవాలండి. సన్నటి మంట మీదే వేపుకోవాల్సి ఉంటుంది. సరే మనకి దాదాపుగా పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఇలా వేడి చేసుకోవాలి. ఇదంతా కూడా సన్నటి మంట మీద జరగాలండి. ఎక్కడ కూడా మీరు హై ఫ్లేమ్ మీద చేయకండి. ఒకవేళ మేము పల్లి పొట్టుతో తినము అనుకునే వాళ్ళు పల్లీని పొట్టు తీసి తర్వాత వీటిని కూడా వేపుకోవచ్చు. కాకపోతే పల్లీలు ఉన్నప్పుడే ఎండుమిరపకాయలు పైన వేసి వేపితే చక్కగా వేగుతాయి. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి. సో అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వరకు వేసుకుంటున్నాను. సో ఇలా అంటూనే ఉండాలండి. అందుకని మనకి ఈవెన్గా పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. లేకపోతే చాలా మాడిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి పర్ఫెక్ట్గా వేగాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. సో ఇది ఒక 1 మినిట్ వీటిని వేగనిద్దామండి. ఇవి చక్కగా వేగిపోయాయండి. వీటిని మనం తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే పెనంలో ఆయిల్ వేసేసుకున్నానండి. ఇందులో ముందుగా తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. పోపు దినుసులు రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే. అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు వేస్తున్నానండి. చిక్కుడుకాయలు ఇలా రెండుగా మనం చీల్చి తీసుకుంటే లోపల ఏమైనా పురుగులు ఉన్నా తెలిసిపోతాయి అన్నమాట. సో వీటిని వేస్తున్నానండి. వీటిని కూడా చక్కగా కలుపుకుందాం. ఒకవేళ మీకు గట్టిగా ఉండకూడదు, చిక్కుడుకాయలు మనకి మెత్తగా అనిపించాలి, ఈ తోలు కూడా అనుకునే వాళ్ళు, పొట్టు కూడా అనుకునే వాళ్ళు మూత పెట్టుకుంటే నీటి ఆవిరి పడిపోయి మెత్తగా అవుతుందండి. మాకు కొంచెం గట్టిగా ఉండాలి ముక్క, ఈ తినేటప్పుడు గట్టిగా ఉండాలి తోలు అంతా అనుకుంటే మీరు మూత పెట్టుకోకుండా చేసుకోవచ్చండి. సో ఇదంతా కూడా మనకి లో ఫ్లేమ్ మీద జరుగుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొంచెం వీటిని లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఓకే అండి, ఒకసారి చూద్దాం. చక్కగా వేగుతున్నాయండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పల్లీల కారంతో? చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా కొంచెం వేగుతుంది కదా, ఈ టైంలో మనం కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఏదైతే పల్లి పొడి మిక్సీ పట్టుకుంటున్నాం కదండి, దాంట్లోనే కూరకు సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేనైతే 1.5 చెంచా వరకు దాంట్లో
ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాను. మీరు కూడా అలా పట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. మీరు ఉప్పు తినేదాన్ని బట్టండి ఏదైనా సరే. ఇంకొకసారి మూత పెట్టి వేగనిద్దాం. మరొక్కసారి మూత తీసి కలుపుకుందాం. చక్కగా బాగా వేగుతున్నాయండి. ఇప్పుడే మిక్సీ పౌడర్ కూడా పట్టేసుకున్నానండి, కారపొడి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. మరొకసారి చూద్దామా? చక్కగా వేగాయండి. ఇప్పుడు ఈ టైంలో నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి కారపొడిని వేసేస్తున్నాను. ఇదిగోండి, కారపొడిని వేసేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వచ్చిందండి కారపొడి, కొంచెం పక్కన పెట్టుకున్నాము. వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని తినేయచ్చు కదా, అందుకని. ఇప్పుడు ఈ పొడిని మనం దీంట్లో కలిపేసుకుందాం. పుట్నాల పప్పు కూడా కలుపుకోవచ్చు అండి, బాగుంటుంది. కందిపొడి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఇలా ట్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. కమ్మటి సువాసన వస్తుందండి. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకునే వాళ్ళు, ఆ ఫ్లేవర్ వద్దనుకునే వాళ్ళు ఆపేసుకోవచ్చు. ఇంకొకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసిన తర్వాత గిన్నెలోకి తీసుకొని చూపిస్తానండి. మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చిక్కుడుకాయ కూర మనకి మంచి ఫ్లేవర్లో ఇలా తిని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో వాటిలో కంటే రైస్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు టేస్ట్ చేశాక ఎలా ఉందో కామెంట్ రూపంలో అప్పుడు కామెంట్ పెట్టండి దయచేసి. ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే, అంటే మనం డైలీ చేసుకునే కూరలోనే కొంచెం డిఫరెంట్గా మనం ఆలోచించగలిగితే కమ్మగా టేస్టీగా తినేసేయచ్చు అనమాట. సో అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ చందు. మనకి రెగ్యులర్గా టేస్ట్ వేరుగా ఉంటుంది, అలాగే ఇలా చేసుకుంటే చిక్కుడుకాయ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తూ ఉంటారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.